కీర్తనలు 34. అన్ని సమయాల్లో నేను యెహోవాను స్తుతిస్తాను. నా నోట్లో నిత్యమూ ఆయన స్తుతి ఉంటుంది. నేను యెహోవాను స్తుతిస్తాను. అణచివేతకు గురైన వాళ్ళు అది విని సంతోషిస్తారు గాక. నాతో కలిసి యెహోవాను ప్రశంసించండి. మనం అందరం కలిసి ఆయన నామాన్ని పైకెత్తుదాం. నేను యెహోవాకు విజ్ఞాపన చేశాను. ఆయన నాకు జవాబిచ్చాడు. నా భయాలన్నిటి మీద నాకు విజయమిచ్చాడు. ఆయన వైపు చూసేవాళ్ళు ప్రకాశవంతంగా ఉంటారు. వాళ్ళ ముఖాల్లో అవమానం అన్నది కన్పించదు. అణిచివేతకు గురైన ఈ వ్యక్తి విలపించడు. దాన్ని యెహోవా విన్నాడు. సమస్యలన్నిటి నుండి అతన్ని రక్షించాడు. యెహోవా అంటే భయమూ భక్తి ఉన్న వాళ్ళ చుట్టూ ఆయన దూత కాపలా ఉంటాడు. వాళ్ళను కాపాడుతూ ఉంటాడు. యెహోవా మంచివాడని అనుభవపూర్వకంగా తెలుసుకోండి. ఆయనలో శరణం పొందేవాడు ధన్యజీవి. యెహోవా ఎన్నుకున్న ప్రజలారా, ఆయన అంటే భయమూ భక్తి కలిగి ఉండండి. ఆయనంటే భయభక్తులు ఉన్నవాడికి ఎలాంటి కొరత ఉండదు. సింహం పిల్లలు ఆహారం లేక ఆకలితో ఉంటాయి. కానీ యెహోవాను సమీపించి ప్రార్థించే వారికి అన్నీ మేళ్ళు కలుగుతాయి. పిల్లలూ రండి, నా మాటలు వినండి. యెహోవా అంటే భయభక్తులు నేను మీకు బోధిస్తాను. జీవితాన్ని కాంక్షించేవాడు, ఎక్కువ కాలం జీవించాలని ఆశించేవాడు, చక్కని జీవితం కావాలి అనుకునేవాడు ఏం చెయ్యాలి? దుర్మార్గమైన మాటలు పలకకుండా ఉండు. అబద్ధాలు చెప్పకుండా నీ పెదాలను కాపాడుకో. చెడ్డవాటి నుండి మనస్సు మళ్లించుకో. మంచి పనులు చెయ్యి. శాంతిని కోరుకో. శాంతినే వెంటాడు. యెహోవా కంటిచూపు దుర్మార్గతలపై ఉంది. యెహోవా కంటిచూపు ధర్మాత్ములపై ఉంది. ఆయన చెవులు వాళ్ళ ప్రార్థనలను వింటూ ఉన్నాయి. చెడు కార్యాలు చేసే వాళ్ళ జ్ఞాపకం భూమిపై ఉండకుండా చెయ్యడానికి యెహోవా వాళ్లకు విరోధంగా ఉన్నాడు. ధర్మాత్ములు ప్రార్థించినప్పుడు యెహోవా వింటాడు. అన్ని సమస్యల నుండి వాళ్ళను విడిపిస్తాడు. విరిగిన హృదయం గల వాళ్లకు యెహోవా సమీపంగా ఉన్నాడు. నలిగిపోయిన మనస్సు గలవాళ్ళను ఆయన రక్షిస్తాడు. ధర్మాత్ముడికి ఎన్నో ఆపదలు కలుగుతాయి, కానీ యెహోవా వాటన్నిటిపైనా అతనికి విజయం ఇస్తాడు. ఆయన అతని ఎముకలన్నిటినీ కాపాడుతాడు. వాటిలో ఒక్కటి కూడా విరిగిపోదు. చెడుతనం దుర్మార్గులను హతం చేస్తుంది. ధర్మాత్ముణ్ణి అసహ్యించుకునేవాడు శిక్ష పొందుతాడు. యెహోవా తన సేవకుల ప్రాణాలను విడుదల చేస్తాడు. ఆయన శరణు వేడిన వాడికి శిక్ష ఉండదు.